సైన్స్ ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో ఒక 3 నిమిషాల కథలా స్పష్టంగా చెప్తాను. ఆఖరి నిమిషాల తర్వాత రవి అనే ఒక సాధారణ మనిషి ఒకరోజు నిశ్శబ్దంగా కళ్ళు మూసుకున్నాడు. అందరూ అనుకున్నారు అతను వెళ్లిపోయాడు అని. కాని సైన్స్ చెప్తుంది చావు అనేది ఒక్క సెకండ్లో జరిగేది కాదు, అది ఒక ప్రక్రియ. రవి గుండె కొట్టుకోవడం ఆగింది, అందుకే రక్తం తిరగడం ఆగిపోయింది. రక్తం ఆగగానే మెదడుకి ఆక్సిజన్ అందడం తగ్గిపోయింది. మెదడు ఇంకా కొద్దిగా పనిచేస్తూనే ఉంటుంది. కొంతమందికి జీవిత జ్ఞాపకాలు ఒక్కసారిగా మెదిలినట్టు అనిపిస్తుంది. ఇది బ్రెయిన్ యాక్టివిటీ బర్స్ట్ అని సైన్స్ చెప్తుంది. ఆక్సిజన్ పూర్తిగా లేకపోవడంతో మెదడు కణాలు నెమ్మదిగా ఆగిపోతాయి, చైతన్యం మాయమవుతుంది. ఇక్కడే మనం చెప్పుకునే ఆత్మ బయటకు వెళ్ళింది అనే భావనకు సైన్స్ ఇలా అర్థం చెప్తుంది. మెదడు ఇక సమాచారాన్ని గ్రహించలేకపోతుంది. 10 నిమిషాల తర్వాత శరీరంలోని కణాలకు ఎనర్జీ లేకపోవడంతో అవన్నీ ఒక్కొక్కటిగా పనిచేయడం ఆపేస్తాయి. మాంసపేశులు గట్టిపడతాయి. దీనినే రిగోర్ మార్టిస్ అంటారు. కొన్ని గంటల తర్వాత శరీరంలో ఉన్న బ్యాక్టీరియా మన జీర్ణ వ్యవస్థలోనే ఉన్నవే తమ పని మొదలు పెడతాయి. ఇది సహజమైన బయోలాజికల్ ప్రక్రియ. ఇక్కడ భయం లేదు, ఇది ప్రకృతి యొక్క చక్రం. కొన్ని రోజులు, నెలల తర్వాత శరీరంలోని మూలకాలు మళ్లీ భూమిలో కలుస్తాయి. కార్బన్, నీరు, ఖనిజాలు మొక్కలకు, భూమికి ఉపయోగపడతాయి. సైన్స్ చెప్తుంది మన శరీరం ప్రకృతిలో కలిసిపోతుంది, కాని మన చేసిన పనులు, జ్ఞాపకాలు ఇతరుల మెదళ్లలో బ్రతుకుతాయి. రవి ఇక లేడు, కాని అతను నవ్వించిన నవ్వులు, సహాయం చేసిన చేతులు, వదిలిన జ్ఞాపకాలు అవి ఇంకా బ్రతికే ఉన్నాయి. సైన్స్ ప్రకారం చావు అనేది ముగింపు కాదు, ఇది ఒక మార్పు. శరీరం ఆగుతుంది, ప్రభావం, ఇంపాక్ట్ మాత్రం కొనసాగుతుంది.